గుంటూరు మండలం నుంచి వచ్చామండి. నాకు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ మ్యాథ్స్ వచ్చిందండి. అలాంటి ఆరోపణలో ఎలాంటి నిజం లేదు సార్. మేము చాలా కష్టపడి చదివాము, నిజాయితీగానే పోస్టులు ఇచ్చారు. వాళ్ళు చేసే అంత రాజకీయ ఆరోపణలు తప్ప వాటిలో ఎలాంటి సత్యం లేదు. నిజాయితీగానే పోస్టులు వచ్చాయి, నిజాయితీగా కష్టపడ్డ వాళ్ళకే పోస్టులు వచ్చాయి. వాళ్ళు ఏంటంటే సార్, ఇప్పుడు పోస్టులు వచ్చిన వాళ్ళకంటే పోస్టులు వచ్చింది 16,000 మంది, పోస్టులు రాని వాళ్ళు లక్షల్లో ఉన్నారు కదా. వాళ్ళ వైపు టర్న్ చేసుకోవడానికి వీళ్ళు ఆడే ఒక ఆరోపణ, అసత్య ఆరోపణలు అవన్నీ ఏంటంటే రాజకీయంగా వాళ్ళ వైపు తిప్పుకోవాలనే ఒక ఆలోచనతో చేస్తున్నారే తప్ప వాళ్ళ ఆరోపణలు ఎలాంటి నిజం లేదు. అంటే మేము వాళ్ళు చేసే ఆరోపణలకే మాకు బాధ కలిగి మేము అలా ఏం లేదు, మేము నిజాయితీగానే జాబులు పొందాం అని ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం అన్నమాట. చదువుకునే వాళ్ళకి నిజాయితీగా చదువుకోండి, తప్పకుండా నిజాయితీగా కష్టపడి చదువుకున్న వాళ్ళకి తప్పకుండా జాబులు వస్తాయి. రాజకీయ నాయకులు చేసే ఆరోపణలు మీరు అలాంటివి అసలు పట్టించుకోవద్దు. కష్టపడి చదువుకోండి, చదువుకున్న వాళ్ళకి కన్ఫర్మ్ జాబ్లు వస్తాయి. జిల్లా గంపలగూడ గ్రామం నుంచి వచ్చాము మేము. నాకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ వచ్చిందండి. ఆరోపణలన్నీ అసత్యాలు సార్, ఇందులో ఏమాత్రం నిజం లేదు. మేము ఒక సంవత్సరంన్నర నుంచి కష్టపడి చదివి భార్య పిల్లల్ని వదిలేసి కోచింగ్ సెంటర్లో కూర్చొని బాగా కష్టపడి చదివితే కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4వ ర్యాంక్ వచ్చింది సార్. నాకు డబ్బులు పెడితే 4వ ర్యాంక్ రాదండి, కష్టపడి చదివితేనే వచ్చిందండి. ఎవరో డబ్బులు పెడితే వాళ్ళకి 4వ ర్యాంక్ ఎవరికండి, ఎక్కడో అడుగుని ఇస్తారేమో ఒకళ్ళు ఇస్తే, కానీ అలా జరగలేదండి. అవన్నీ అసత్యాలు. ఇలా డబ్బులు పెట్టి కొనుక్కున్న పోస్టులు కాదండి మావి. మేము కష్టపడి సంపాదించుకొని సాధించి తెచ్చుకున్న పోస్ట్. ఈ అసత్య ప్రచారాలని నమ్మొద్దు అనేది మా ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకోవడానికి ఇక్కడ మా సొంతంగా మమ్మల్ని ఎవరో పిలిస్తే రాలేదండి. మేము ఉపాధ్యాయులం అండి, ఎవరో పిలిస్తే మేము రాము. మా సొంతంగా మేము వచ్చాము. మీరు చేసే ఆరోపణలన్నీ అసత్యాలని మేము నిరూపించడానికి వచ్చాము, అంతేగాని మీరు ఎవరో పిలిచారు, ఇది మీరు రాజకీయంగా మీరు వచ్చారనేది కాదు. ఉపాధ్యాయులు ఎవరు కూడా రాజకీయాల్లోకి రారండి. ఇది ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు వస్తారండి రాజకీయాల్లోకి? ఎప్పటికీ రారండి. మా సొంతంగా మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మా సొంతంగా వచ్చి ఒక ప్లకార్డు మేము పట్టుకున్నాం. ఇది తప్పు, ఇలా అసత్య ప్రచారాలు చేయడం తప్పు అని చెప్పడం కోసం మేము ఇక్కడ మా సొంతంగా వచ్చామండి. నెక్స్ట్ డిఎస్సి స్టూడెంట్స్ మేము చెప్పే సలహా ఏంటంటే, రాబోయే డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. కష్టపడి చదివితేనే జాబులు వస్తాయండి. డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఏ జాబులు రావండి. ఏమన్నా ప్రైవేట్ జాబులా అండి? డబ్బులు పెట్టుకుని రావడానికి గవర్నమెంట్ జాబ్ అండి. ఏ రాష్ట్రం చూసుకున్నా కానీ చూడండి, కష్టపడి చదివితేనే ఎవరికైనా. కష్టే ఫలి అన్నారు కానీ డబ్బే ఫలి అని ఎవరు చెప్పలేదండి. కష్టే ఫలి అన్నారు కాబట్టి కష్టపడండి, జాబులు సంపాదించండి. రేపు నారా లోకేష్ గారు మరొక డిఎస్సి ఇస్తున్నారు. ఆ డిఎస్సిలో మీరు కష్టపడి చదివితేనే మీకు జాబులు వస్తాయి. మరి ఏ ఆలోచన పెట్టుకోవద్దు, ఇతరులు చెప్పే అసత్యాలు నమ్మొద్దు. దానికోసం మీ ప్రిపరేషన్ ఆపొద్దు. కష్టపడి చదవండి, జాబు సంపాదించండి.